సన్నవడ్లకు ఇస్తామని చెప్పినాం. దాన్ని బరాబర్గా రాబోయే సీజన్లు చేస్తాం. రైతు భరోసాకు సంబంధించిన అభిప్రాయ సేకరణ చేస్తాం. దాని మీద గౌరవ సబ్ కమిటీ చేసినారు. దాని మీద నిర్ణయం జరుగుతూ ఉంది. రైతులకు ఇవ్వాలనే మీరు కూడా రావాల్సి ఉంటుంది. నిజంగా రైతుల ఒకవేళ సంక్షేమం కోసం అయినట్టయితే మొన్న ₹1,00,000 సంబంధించినటువంటి లోపల వాళ్ళందరూ రుణమాఫీ చేసినాం. ఇవాళ ₹1,50,000 రుణమాఫీ చేసినాం. ఆగస్టు నెలలో ₹2,00,000 దాకా ఉన్న వాళ్ళందరి రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. మరొకసారి రైతుల సంక్షేమం కొరకు కట్టుబడి ఉందని చెప్పేటువంటి మాట ప్రయత్నం చేస్తున్నాం. మేము రైతులకు వ్యతిరేకం అన్నట్టు. అసలు దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తప్ప మీరేమైనా తీసుకున్నా చెప్పండి. ఏం నిర్ణయం? రైతు భరోసానో, చనిపోయినాక రైతు బీమానో, ఇలా పంటల బీమా కూడా చేస్తాం అధ్యక్ష. మేము ఇవాళ సంబంధించి మీలాగా మేము మాట్లాడుతూ నేను వారు చెప్పిందని చెప్తాను. అందరూ చెప్తారు. రైట్, మీరు చెప్తే మీరు మాట్లాడలే బరాబరుగా ప్రభుత్వాన్ని విమర్శించడానికి సంబంధించి మంచి సలహాలు చెప్తే తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా సీనియర్ సభ్యులు తప్పకుండా సలహా తీసుకుంటారు. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఏదో పొరపాటు జరిగిపోతున్నట్టు మాట్లాడితే మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక మాట చెప్పినాను. మీ యొక్క బట్టి విక్రమార్క గారు ఆనాడు పిసిసి అధ్యక్షుల గారు సంతకం చేసి బయటికి రిలీజ్ చేసిన దాంట్లో దొడ్డు వడ్లకు ₹500 ఇస్తామన్నారు. మీకు నేను పంపిస్తా. 2183 రేటున్న వరికి మేము ₹500 ఇస్తామన్నారు. 2183 రేటు ఉన్నది దొడ్డు వడ్లకి, 2203 ఉన్నది సన్న వడ్లకి. ఇది మీకు ఇప్పుడే పంపిస్తాను. నాదేమైనా ఉన్నట్లయితే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అధ్యక్ష, మీ యొక్క వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగానే కౌలు రైతులకు కూడా ₹15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ కౌలు రైతులకు సంబంధించింది ఏమన్నా ప్రొసీజర్ స్టార్ట్ చేసిండ్రా? ఎంతమంది మీరు ఐడెంటిఫై చేసిండ్రు? ఏ విధమైన పద్ధతితో అడాప్ట్ చేసిండ్రని చెప్పేసి కూడా చెప్తే వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కోరుతున్నా. భూమి లేని ఉపాధి హామీ రైతులకు నేను ఎక్కువ విషయాలు ఇలా తీసుకొని 2 విషయాలు అధ్యక్ష. ఎంఎన్ఆర్ఈజీసీ కింద పనిచేస్తున్న దరిదాపుగా జాబ్ కార్డు హోల్డర్స్ దరిదాపుగా 60 లక్షల మంది ఉన్నారు. మీరు బడ్జెట్ పెట్టిందో మరి చాలా తక్కువగా ఉన్నది. ₹12,000 మీరు ఇస్తామన్నారు. ఆ 12,000 మరి 60 లక్షల మందికి ఇస్తుండ్రా లేదా? ఇస్తే మరి బడ్జెట్లో లేదు కదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేను బట్టి విక్రమార్క గారికి వారికి కూడా దయచేసి దొడ్డు ఓట్లకు సంబంధించింది మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 2183 ఆ 2183 అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన ఎంఎస్పీ రేటు దొడ్డు ఓట్లకు 2183, సన్న ఓట్లకు 2203. ఇది కరెక్టా కాదా? దయచేసి స్పీకర్ గారి ద్వారా వారికి నేను పంపిస్తున్నా. అదేవిధంగా పంట బీమా గురించి కూడా మీరు కొంత డబ్బులు పెట్టిండ్రు. కానీ పంట బీమాలో ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా తీసుకెళ్ళిబాబు సార్ స్పీకర్ గారి ద్వారా ఇచ్చే పంట బీమా ద్వారా గత ప్రభుత్వం 2016 నుంచి 2020 వరకు 2415 కోట్లు పెట్టినాం. కానీ మన యొక్క కంపెనీలు మనకిచ్చింది మాత్రం 1871 కోట్లు మాత్రమే బ్యాక్ వచ్చింది. అంటే దరిదాపుగా 544 కోట్లు అనేది మన యొక్క ప్రభుత్వానికి మన యొక్క రైతులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులు ముగ్గురు కలిసి పంట బీమాలో ఫసల్ బీమాలో పెడతారు. ఇవాళ దాంట్లో మన రైతులకు వచ్చింది 10 మంది రైతులు కడితే ముగ్గురు మాత్రమే వచ్చింది. ఆ ముగ్గురికి వచ్చిన దాంట్లో దరిదాపుగా మనం ప్రతి సంవత్సరం కూడా 70 లక్షల మంది రైతులు లేకపోతే దరిదాపుగా 45-50 లక్షల మంది యాక్టివ్ రైతులు ఉంటే 10 లక్షల మంది మాత్రమే ఆ ఫసల్ బీమా యోజనకు వస్తున్నారు. అందులో మనకు ఇవాళ మనం డబ్బులు కట్టిన తర్వాత వచ్చేది కూడా 3 లక్షల మంది రైతులకు మాత్రమే ఉపయోగం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న మోడీ గారి ప్రభుత్వంలో మోడీ గారిలో ఉన్న గుజరాత్ కూడా బయటకు వచ్చేసింది. కర్ణాటక లేదు, జార్ఖండ్ లేదు, పంజాబ్ లేదు, పశ్చిమ బెంగాల్ లేదు, బీహార్ లేదు, తెలంగాణ లేదు, తమిళనాడు లేదు, కేరళ లేదు. ఇవన్నీ కూడా అందులోకెళ్ళి బయటకు వచ్చినాయంటే అధ్యక్ష నేను 5 సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటే సబ్జెక్టు వ్యవసాయం. 15 మినిట్స్ ఇస్తున్నాం మీకు. 15 మినిట్స్ ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా 15-16 మినిట్స్ మించి ఎవరికి ఇవ్వలే. 15 మినిట్స్ మాకు దయచేసి అన్ని సబ్జెక్టులు వేరే వాళ్ళు లేరు కాబట్టి మాకు ఇచ్చారు. దయచేసి మీరు ఆ యొక్క సబ్జెక్టులను బట్టి సమయం ఇవ్వాలని కోరుతున్నా అధ్యక్ష. నేను వేరే అదనంగా ఇవ్వమని అడుగుతున్నాను. సబ్జెక్టుకు 15 చొప్పున.
కాబట్టి ఈ పంట బీమా యోజన మీరు పెట్టేటప్పుడు ఇవన్నీ నష్టాలు ఇంతకుముందు జరిగినాయి కాబట్టి రైతులు కూడా 30% మాత్రమే ఉపయోగం జరిగింది కాబట్టి మీరు ఇచ్చిన దాంట్లో దయచేసి చూసి మనకు ఒక పాలసీ తీసుకురావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రైతు బంధు గురించి మీరు చాలా సమావేశాలు పెడుతున్నారు. రైతు బంధు గురించి ఏం చెప్పిన అధ్యక్ష? డిసెంబర్ 9 రాండి, డిసెంబర్ 9 కాగానే రాజశేఖర్ గారు 5 minutes తోటి క్లోజ్ చేయండి కానీ బట్ 5 minutes సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. 5-15 మీరు దయచేసి ఆలోచించండి. ఇప్పటివరకు మీరు నేనేమి వేరే డిబేట్ కావట్లేదు. 15-16 నిమిషాలు మించి ఎవరికి ఇవ్వలేదు. మనకు ఉపయోగపడేదే ఇలా పంట బీమా గురించి అడిగితే మా యొక్క అభిప్రాయం చెప్పినాం ఏ విధంగా తీసుకోవాలని. అదేవిధంగా ఇవాళ ఇచ్చిన దాంట్లో పంటకు 500 రూపాయలు ఇస్తున్నారు, మీరు మాట తప్పినని చెప్పేసి వారికి లెక్కలు వారు ఇచ్చిన కాపీ ఏది ఉందో అది పంపించిన తప్ప నేను డిబేట్ గాను వీటి మీదనే మాట్లాడతా. టైం కూడా లిమిట్ చూసుకోండి, మీకు 25 minutes. ఓకే అధ్యక్ష. ఇవాళ మొదటి చాలా మంది మా బట్టి విక్రమార్క గారు కూడా కొన్ని స్వీపింగ్ రిమార్క్ చేశారు. అసలు మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు గుట్టలకు, రాళ్లకు, చెట్లకు, ఇన్స్టిట్యూషన్స్ కి అన్నిటికి ఇస్తున్నారని. అధ్యక్ష చెప్పని అధ్యక్ష, మేము మాట్లాడిన తర్వాత మీరు ఎవరు మాట్లాడవచ్చు కదా. ఏస్ అధ్యక్ష, గుట్టలకు చెట్లకు కూడా ఇచ్చినాం. మా సీతక్క గారు చెప్పింది కదా, కష్టపడి గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళు మొత్తం కూడా చేసుకుంటే చెప్తాం చేసుకుంటే వాళ్ళందరికీ 4.5 లక్షల మందికి పోడు రైతులకు భూములు ఇస్తే వాళ్ళందరూ కూడా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. ఒకటే పంట పండుతుంది, 2 పంటలకు ఇచ్చినాం. మీరు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. 4 అన్ని సౌకర్యాలు కూడా ఇచ్చినాం. అదేవిధంగా వారు చెప్పారు మొదటి పంటకు ఇచ్చిన తర్వాత 2వ పంటకు వేయకుండా ఎందుకు ఇచ్చినని. యాసంగిలో 10 లక్షలు 15 లక్షలు పండేది అధ్యక్ష. 20 లక్షలు మాత్రం ఉండే 2014లో. ఎప్పుడైతే మెల్లమెల్లగా వాళ్ళందరినీ ప్రోత్సహించడం కాబట్టి, నీళ్ళు ఇచ్చినాం కాబట్టి, పెట్టుబడి ఇచ్చినాం కాబట్టి 20 లక్షల నుంచి వెళ్ళి 75 లక్షలకు యాసంగిని ప్రోత్సాహం చేసినామంటే 2వ పంటకు మేము ముందు లేకుండా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినాం కాబట్టి జరిగింది. అంతేకాని ఊరికేనేదో అలాటప్పగా ఇయ్యాలి అధ్యక్ష. 24,000 కోట్లు వేస్ట్ అయినట్టు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. అధ్యక్ష, కేసీఆర్ గారు అన్నిటినీ ల్యాండ్ ఇన్వెంటరీ చేసిండ్రు. అది ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఇరిగేషన్ అయినా, పోలీస్ అయినా, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ, ల్యాండ్స్ కానీ మొత్తం ఇన్వెంటరీ చేసింది. మీ యొక్క అధికారులను అడిగాను. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇన్వెంటరీ చేసి 12 లక్షల ఎకరాలకు రైతు బంధు తీసేనిచ్చింది. ఎవరికైతే ఎక్కడైతే గిరిజనులకు ఇవ్వాలనుకున్నామో ఇచ్చినాం, ఎస్సీ రైతులకు ఇవ్వాలనుకున్నామో ఇచ్చినాం. అంతే తప్ప కానీ ఎవరికి పడితే వారికి ఇష్టం వచ్చినట్టు ఇవ్వలేదు అధ్యక్ష. 131 లక్షలు ఉన్న విస్తీర్ణం 208 పెరిగిందంటే ఈ యొక్క రైతు బంధు యొక్క సహాయం చేసినాం కాబట్టే. అదేవిధంగా మీ బుక్లోనే పెట్టిండ్రు బట్టి విక్రమార్క గారు చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మొత్తం కూడా మన యొక్క రైతులు ఎంతమంది రైతులు ఎట్లా ఉన్నారు అధ్యక్ష? మీరే ఇచ్చిన మార్జినల్ ఫార్మర్స్ ఎట్లా ఉన్నారని. మార్జినల్ ఫార్మర్స్ ఈ రాష్ట్రంలో మార్జినల్ కానీ స్మాల్ ఫార్మర్స్ కానీ 91.4%. దే హ్యావ్ 68.2% ఆఫ్ ద ల్యాండ్ ఎక్స్టెంట్. అదేవిధంగా స్మాల్ మీడియం తీసుకుంటే 10 ఎకరాల లోపున్న రైతులు ఈ రాష్ట్రంలో 98.5, వాళ్ళ యొక్క హోల్డింగ్స్ 88.7 ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఉన్నది. మీడియం కూడా మీరు తీసుకున్నట్లయితే 10 ఎకరాల నుంచి 25 ఎకరాల వరకు ఉన్నది మొత్తం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో 99.9 మొత్తం హోల్డింగ్స్ లో 70,51,000 మందికి సంబంధించింది 1,51,00,000 మీరు ఇచ్చిన బుక్ లోనే చెప్తున్న అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? బాగా డబ్బున్న వాళ్ళు, భూమి కలిగిన వాళ్ళు, 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమి ఉన్న వాళ్ళు మొత్తం కూడా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం 9,000 మంది రైతులు వాళ్ళకున్న భూమి 2 ఎకరాల 2.6% మాత్రం కలిగి ఉన్నారు. వాళ్ళు దానికోసం భూస్వాములకు ఇచ్చిండ్రు. చాలా మంది ఇచ్చిన వాళ్ళు రిటర్న్ చేసిండ్రు. పల్లా రాజేశ్వర రెడ్డికి ఉన్న నా భార్య పేరు మీద, నా పేరు మీద ఉన్న 42 ఎకరాలకు 12 సంవత్సరాలుగా 12 విడతలు వేస్తే గివిటప్ అనే దాని మీద ఒక స్కీమ్ పెట్టి దాన్ని కూడా రిటర్న్ ఇచ్చినాం. లెక్కలు తీసుకోండి అధ్యక్ష. అదేవిధంగా ఒక అవగాహన కల్పించాలని మీరు చేస్తున్న అవగాహన ఏంది అధ్యక్ష? ప్రతి సంవత్సరం ఎలక్షన్ మన యొక్క దీని ముందు పంట ఎట్లా వేయాలి, పచ్చి రొట్టె ఎట్లా వేయాలి, ఎరువులు, రసాయన ఎరువులు ఎట్లా తగ్గించాలని చెప్పి తప్ప మీరు మాత్రం ఇప్పుడు పోయి అడుగుతున్నారు 5 ఎకరాలకు ఇవ్వాలన్నా, 10 ఎకరాలకు ఇవ్వాలన్నా, గిరిజనులకు ఇవ్వాలన్నా వద్దా, ఎస్సీ రైతులకు ఇవ్వాలన్నా వద్దా, ఈ విధంగా వాళ్ళందరినీ కూడా మాట్లాడుతున్నారు తప్ప
మేము ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ఇచ్చిన 1,51,00,000 ఎకరాలు ఏదైతుందో కొంత ఖచ్చితంగా అరాకొరా ఖచ్చితంగా నష్టం జరిగి ఉండొచ్చు. కానీ రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులే. ఆ రైతులందరికీ అధ్యక్ష దయచేసి ప్లీజ్ ఒక 15 మినిట్స్ 25 మినిట్స్ ఆల్రెడీ మీరు మాట్లాడారు, దాంట్లో 2 మినిట్స్ ఇంటరప్షన్ వచ్చింది. మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు పల్లా గారు వ్యవసాయం మీద చాలామంది మాట్లాడారు. అధ్యక్ష, పల్లా గారు రైతు బంధు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అదే ప్రభుత్వ అధికారులు అదే ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే మేము మాట్లాడుతున్నాం తప్ప ఇంతవరకు రైతు భరోసా ఏ రకంగా చేయాలనేది ప్రభుత్వ పరంగా ఇంతవరకు మేము ఎక్కడా కూడా ప్రభుత్వ నిర్ణయాలు కాలేదు. అధ్యక్ష, రైతాంగంతో మాట్లాడుతున్నాం, రైతు సంఘాలతో మాట్లాడుతున్నాం, నిపుణులతో మాట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఇదే సభలో చర్చ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారమే 25,000 కోట్లు పంట వేయనటువంటి భూములకి, పంట పండనటువంటి భూములకి ఇచ్చామని చెప్పి ఆ ప్రభుత్వ లెక్కల ప్రకారమే బట్టి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా 25,000 కోట్లు పంట వేయనటువంటి భూములకి ఇచ్చారనేది సత్యం. అది కూడా సభ్యులకి గౌరవ సభ్యులకు పంపిస్తా. అధ్యక్ష, అదేవిధంగా పాలసీలకు సంబంధించి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం వాడుకోలేదు. అధ్యక్ష, ఆఖరికి పచ్చిరొట్ట వేసేటటువంటి విత్తనాలు తెచ్చుకోవటానికి కూడా అప్పు పెట్టి వెళ్ళిపోయారు. డ్రిప్ ఇరిగేషన్కి అప్పు పెట్టి అయిపోయారు. మెకనైజేషన్కి గత 7 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి కూడా గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చెల్లించలేదు. అధ్యక్ష, సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అకాల వర్షాలకు కానీ రాళ్ల వర్షానికి కానీ పంట నష్టపోతే 1 పైసా ఇవ్వలేదు. అయినా సరే ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న బట్టి గారికి అకాల వర్షాలు కురిసిన రైతులకు ఇవ్వాలి అని చెప్పాం. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు అనౌన్స్ చేశారని చెప్పి 6,500 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా కూడా లేదు, గత ప్రభుత్వం 10,000 చెప్పి ఇవ్వలేదు, మనం ఇద్దామని చెప్పి ప్రభుత్వం మీద ఫైనాన్స్ మినిస్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్ని ఎకరాలు పోతే అన్ని ఎకరాలకి 10,000 రూపాయల చొప్పున ఇచ్చాం. అధ్యక్ష, అన్ని కార్యక్రమాలు ఆయన గారు రైతు భరోసా రేపు భవిష్యత్తులో చర్చిస్తాం. ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి రుణమాఫీ ఇందాక సభలో మీరు కూడా విన్నారు, సభ్యులందరూ విన్నారు. మొదటి సంవత్సరం రుణమాఫీ రైతు భరోసా కానీ 5-6 నెలలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రుణమాఫీ 4 కితాలకు ఇచ్చారు. అధ్యక్ష, 4,25,000 ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 4 సార్లు ఇచ్చారు. అధ్యక్ష, అది వడ్డీకి సరిపోయిందని రైతుల యొక్క భావన. పోయిన సంవత్సరం కూడా గత టర్మ్లో కూడా రుణమాఫీ 1,00,000 రూపాయలు చెప్పారు. అధ్యక్ష, 7,500 కోట్లు ఓఆర్ఆర్ని తాకట్టు పెట్టి ఇచ్చిన మాట వాస్తవం. అధ్యక్ష, ఇంకా ఎన్నికలు 4 రోజులు ఉందనంగా మిగతా రైతు బంధును కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,560 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. అధ్యక్ష, అదేవిధంగా పంటల బీమా పథకాన్ని తప్పకుండా మేము చేస్తామని చెప్పాం. దానికి కూడా విధి విధానాలని తయారు చేస్తాం, మీతోటి కూడా చర్చిస్తాం. గతంలో పంటల బీమా పథకాన్ని కూడా పక్కన పెట్టేశారు. అధ్యక్ష, ఏ రకమైన నష్టం జరిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తప్పకుండా ఈ ప్రభుత్వం అందరి రైతులకి అన్ని పంటలకి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతుల యొక్క పంట నష్టపోతే పంటల బీమా పథకం ద్వారా పంట నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆ పథకం ఏ రకంగా చేయాలో చెప్పండి. రైతు భరోసా కూడా కౌలు రైతులను ఆదుకుంటామన్నమాట వాస్తవం. అంటే పంట వేసినటువంటి మనిషికే ఈ యొక్క పంట భరోసా వెళ్ళాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాని మీద మీరు ఆలోచనలు చెప్పండి. రైతుకి ఆసాయం ఉంటాడు, కౌలు రైతు ఉంటాడు. దాన్ని ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి, ఏ రకంగా పంట వేసినటువంటి రైతుకి ఇవ్వాలి అనే సలహా మీరు ఇవ్వండి. తప్పకుండా పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు ఆగిపోయిన వాటిని అన్నింటినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ రివైవ్ చేయటమే కాకుండా మీరు ఆపినటువంటి పథకాలను పునరుద్ధరించి తప్పకుండా రైతు లోకానికి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేసే బాధ్యత తీసుకున్నాం.
అన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. తొందరగా ముగించండి. పెట్టలేదు అధ్యక్ష, ఒక 10 ముగిస్తారు ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను రైతు బంధు మేము ఇచ్చిన దాంట్లో ఎస్సీ సంబంధించిన దళితుల రైతులకు 15 లక్షల ఎకరాలకు ఇచ్చినాం అధ్యక్ష. 18 లక్షల ఎస్టీ రైతులకు కూడా ఇచ్చినాం. సన్న చిన్నకారు సంబంధించిన 1,38,000 లక్షలకు ఇచ్చినాం. బరాబరికి ఇచ్చినాం అధ్యక్ష. సీతక్క గారు ఇంతకుముందు లేరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. కష్టపడి పోడుగొట్టుకున్న తర్వాత రెండో పంట కాదు, మొదటి పంటే కాదు కాబట్టి రెండో పంట కూడా ఇస్తాం అని చెప్పి కూడా 12 పంటలు ఇచ్చినాం. కాబట్టి మేము అధ్యక్ష భట్టి గారు మేము అడిగేది రెండో పంట కూడా ఇచ్చినామని చెప్తున్నాం అధ్యక్ష. పల్లా గారు గౌరవ సభ్యులు పల్లా గారికి మనం యొక్క ఆ రోజున రైతు బంధు విధి విధానాలకే మనం చేసిన పద్ధతి తప్పు. ఎందుకనంటే ఇది పంట భరోసా, పంట వేసినటువంటి రైతుకే ఈ యొక్క భరోసా ఇవ్వాలి. వేయనటువంటి వాటికి ఇచ్చారు అనేది ఒక అపవాదు, అరిష్టము. 25,000 కోట్లు ప్రజాధనం పంట వేయనటువంటి భూములకి వెళ్ళింది అనేది వాస్తవం. ఎన్ని ఏ ఎకరాలకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది కూడా ఆ యొక్క సమాచారం మీకు పంపిస్తా అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. కేబినెట్ లో ఉండి గతంలో ఉమ్మడి బాధ్యతను విస్మరిస్తున్నారు. రైతు బంధు విధి విధానాలు వేస్తున్నప్పుడు వారు మంత్రివర్గంలో లేరా? ఆనాటి నుండి ఈనాటి వరకు 12 సార్లు వేస్తే ఏ రోజన్నా కూడా ఎందుకు వేసిందని చెప్పి పల్లా గారు ఒక నిమిషం, ఆ రోజు చెప్పినవన్నీ చెప్పమంటావా? ఎందుకంటే అది ఆ రోజు క్యాబినెట్లో మేము క్యాబినెట్లో ఏం చెప్పామో క్యాబినెట్లో ఉన్న మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఈ రైతు బంధు విషయంలో నేనేం మాట్లాడాననేది కూడా తెలుసు. అన్ని పథకాల పట్ల నేనేం చెప్పానో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగండి, క్యాబినెట్లో ఉన్న మంత్రులను అడగండి. ఈ సభలో నేను వాటి విషయాలు మాట్లాడటం సమంజసం కాదు, మీరు అడగటం కూడా సమంజసం కాదు. అసలు మిమ్మల్ని రైతు బంధు అధ్యక్షుడిగా అన్నప్పుడే అది సూటబుల్ పోస్ట్ కాదని చెప్పా. నిన్న మిమ్మల్ని ఏదైనా వైస్ ఛాన్సలర్కో లేకపోతే విద్యా విధానాన్ని మీద పెద్ద కమిషన్కి చైర్మన్కో చేస్తే అదన్నా బాగుపడేది. అందుకని సూటబుల్ కాని పోస్ట్లో వచ్చి మళ్ళీ ఇప్పుడు సూటబుల్ కాని మాటలు మాట్లాడితే ఇంకా అన్సూటబుల్ అవుతుంది. ప్లీజ్. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత ఏదైతుందో ఆనాడు డెసిషన్స్ ఏ విధంగా ఉన్నా మీకు ఇష్టమైనా లేకున్నా దాన్ని పాటించింది కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు. ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ యొక్క కొత్త నిర్ణయాన్ని ప్రకటించవచ్చు, కానీ మీ యొక్క క్యాబినెట్లో మీరు కూడా బాధ్యులు. మీరు ఈ విధంగా దబాయించి మాట్లాడినంత మాత్రాన మీ యొక్క నిర్ణయం మీరు ఒప్పుకున్నట్టు 10 సంవత్సరాలు ఖాళీగా మొత్తం కూడా దాని గురించి మాట్లాడడం అనేది అది కరెక్ట్ నిర్ణయంగా అని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అధ్యక్ష. నాకు అక్కడ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చాలా బాగా తెలుసు అధ్యక్ష. రైతు బంధు నిర్ణయం తీసుకునేటప్పుడు నేను స్వయంగా సీఎం గారి పేషిలో ఉన్న అధ్యక్ష. అందరిని అడుగుతూ ఏమ్మా సురేఖ ఏమంటావు అంటే నేనేమన్నా అంటే 10 ఎకరాలు అని ఉన్నంత ల్యాండ్ కనకుండా 5 ఎకరాలకో 10 ఎకరాలకో చేస్తే బాగుంటుందన్నా, ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తే తక్కువ ఉన్న వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉండదు అని నేను మాట చెప్పాను. పేరుకు మాత్రమే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటారు అధ్యక్ష. నిర్ణయం అనేది ఏకపక్షంగా కేసీఆర్ తీసుకునేది తప్పితే ఏ నిర్ణయాలలో కూడా ఎవరి అభిప్రాయాలు కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటారని అయితే నేను 100% నమ్మను అధ్యక్ష. ఎందుకంటే చాలా పాలసీ డెసిషన్స్లో నేను అక్కడ ఉన్నదాన్ని. ఈవెన్ వరంగల్ హన్మకొండ డిస్ట్రిక్ట్ డివిజన్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, రూరల్ అర్బన్ అని పెట్టండి అంటే అక్కడ అందరూ వ్యతిరేకించారు అధ్యక్ష. వ్యతిరేకించి లేదు ఒకటే ఉంటుంది జిల్లా, రూరల్ అర్బన్ అని వేరు చేయమని ఆ రోజు చెప్పారు. మళ్ళీ తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. కాబట్టి అభిప్రాయ సేకరణతోటి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారన్నది చాలా తప్పు అధ్యక్ష. ఆ అపవాదు అన్న మీద మోపడం అంతకంటే తప్పు. మీకు తెలుసు, మీలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో చెప్పిన మాటలు చెప్తే కేసీఆర్ ఎవరి మాటలు వినడు, ఎవరి నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోవడం అనే విషయం మీకు తెలుసు అని ఈ సందర్భంగా సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ప్లీజ్. అధ్యక్ష, నేను అనేది వీరి యొక్క ఏకాభిప్రాయం ఉన్నదా లేకపోతే వీళ్ళందరూ కూడా ఇలా తీసుకున్న 11 మంది యొక్క ఏకాభిప్రాయం యొక్క దానిలో ఉండదు అధ్యక్ష.
ఒక అభిప్రాయం బయటకు వచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. దానికి ఎప్పుడు కూడా ఉన్న తర్వాత మేము కూడా బాధ్యతలను ఒప్పుకోవాలి. అంతే తప్ప నాకు ఇష్టం ఉందా ఇష్టం లేదా ఆ ఇంటర్నల్గా ఏం మాట్లాడిన విషయాలలో అవన్నీ అసందర్భం. వారందరూ చెప్పిన అవసరం. ఒకటి. రెండవది, నేను సూటబిలిటీ ఉందా లేదా రైతు బంధు సమితికి అనేది నీకు ఇచ్చిన పని నువ్వు సక్రమంగా చేసినవా లేదా అని ఒక రైతు బిడ్డగా నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎంత పంట పండుతుంది, ఏమేం కావాలి ఏంటి అనేది సరైన సమావేశంతో అందరితో మాట్లాడి ఆ పని చేసుకున్న అధ్యక్ష. పెద్దలు ఆ విధంగా మాట్లాడుతూ అనుకోలే. అయినా ఇవాళ పెద్ద రుణమాఫీ చేసినామని చెప్పేసి చెప్తున్నారు. రుణమాఫీ 2 సార్లు గతంలో కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా మీరు ఉన్నారు. 16,144 1 లక్ష రూపాయలు మాత్రమైతేనే 1 లక్ష రూపాయలు అయితే మాత్రమే అధ్యక్ష మేము చేసినప్పుడు అందరు కూడా విఆర్ఓ కానీ ఏఈఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ బ్యాంక్ మేనేజర్లు అందరూ కలిసి గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో ఉన్నాయని కూడా తీసుకుపోయి మొత్తం ఇచ్చినట్లయితే 1 లక్ష కిందికే 16,144 కోట్లు ఇచ్చినాం అధ్యక్ష. ఇలా 1,50,000 మంది 1,50,000 వరకైనా కూడా 12,000 కోట్లు కాలే. రెండోసారి ఇచ్చినప్పుడు 19,000 కోట్లు అయింది. మొదటిసారి 16,144 కోట్లు ఎట్లయితుంది, రెండోసారి 19,000 కోట్లు ఎట్లయితుంది, ఇవాళ 1,50,000 అయినా కూడా దరిదాపుగా 12,000 కోట్లు కాలే. ఏంటిది అధ్యక్ష ఇవాళ వారు మాట్లాడుతున్నారు ఏంటంటే మొత్తం కూడా అధ్యక్ష ఆల్రెడీ 30 minutes అయిపోయింది రాజేశ్వర రెడ్డి గారు. ఆల్రెడీ 30 minutes అయిపోయింది మీకు కడమ సభ్యులకు. మీరు చూశారు ప్రతి సభ్యులకు 15 నిమిషాలు మించి ఎవరికి ఇవ్వలే. గౌరవ సభ్యులకు చెప్తున్నాము అధ్యక్ష, గౌరవ సభ్యులకు చెప్తున్నాం పల్లె రాజేశ్వర రెడ్డి గారికి డిమాండ్స్ మీద మాట్లాడండి, మొత్తం కంప్లీట్ చేయండి దయచేసి. మీరు ఏదైతే చెప్పదలుచుకున్నది ఏదైతుందో కంప్లీట్ అయిపోయింది. అధ్యక్ష గారు చెప్పేది సార్ ఇప్పటికి చాలా కాలాతీతమైన రాత్రి 3:30 అయింది సార్. దయచేసి డిమాండ్స్ మీద మాట్లాడి కంప్లీట్ చేయమని చెప్పి సభ్యులను కోరుతున్నాం. ప్లీజ్ తొందరగా ముగించండి. ప్రజాధనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాలని చెప్పేసి అన్నారు. బట్టి గారు కూడా చాలాసార్లు సందర్భంగా మాట్లాడుతుంటే ట్యాక్స్ పేయర్ అని అన్నారు. రైతులు ట్యాక్స్ పే చేయట్లేదు అధ్యక్ష. పొద్దున్న లేచినప్పటి నుంచి వెళ్ళి బ్రష్ కానీ పేస్ట్ కానీ సబ్బు కానీ నూనె కానీ మొబైల్ కానీ వాళ్ళ యొక్క అన్నిటి మీద కూడా వాళ్ళు ఖచ్చితంగా అది చేస్తున్నారు. ప్రజాధనం అంటే వాళ్ళకి ఏదో హక్కులేని. మీరు నేను మిమ్మల్ని విమర్శించడానికి కాదు కానీ మీ అననందాన్ని గురించి మీరు మాట్లాడి సభను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. రైతులు పనులు కట్టలేదని నేను అన్నానా? ఎక్కడన్నానండి? మేము మాట్లాడింది ఏంటి? రైతు భరోసా మీద రైతులకు ఇచ్చేటువంటి సొమ్ము ప్రజలందరూ పన్నుల చేత వచ్చినటువంటి సొమ్ము ఇది మేము 4 గోడల మధ్యనో గడిల మధ్యనో కూర్చొని మా ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాటిని పంట పండించడానికి ప్రోత్సాహకరంగా ఇచ్చేటువంటి డబ్బు కాకుండా గుట్టలకి రాళ్లకి లేకపోతే భూములు ఎక్వైర్ చేసినటువంటి వాళ్ళకి కాలువలు పోయిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాకుండా పంట పండించేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇప్పుడే వ్యవసాయ మంత్రి గారు పదే చాలా స్పష్టంగా చెప్పారు. అటువంటి వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే మీరు దాదాపు 20 నుంచి 25,000 కోట్లు దాని పేరు చెప్పి మిగతా వాళ్ళు అందరికీ ఇచ్చారు. అది ప్రజల సొమ్ము, పన్నుల ద్వారా వచ్చిన సొమ్ము, వాళ్ళ చెమట వాళ్ళ స్వేదం వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినట్టుగా చేద్దామని చెప్పాము తప్ప నేను రైతులు పన్నులు కట్టట్లేదు వాళ్ళు ఇది చేయట్లేదని నేను చెప్పలేదండి. సో మేము ఎప్పటికి కూడా చెప్పేది ఏంటంటే మేము ఇందా నుంచి సభను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. సీతక్క గారు అడిగారు ఇందా చెప్పినట్టుగా మేము పోడు భూములకు గుట్టలకు అన్నిటికీ డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. 10 ఏళ్ళు అసలు మీరు పోడు భూములకు పట్టాలే ఇవ్వలేదు. మీరు అరిసి అలసిపోయారు. ఈ రాష్ట్రంలో గిరిజన సోదరులు పోడు భూములు చేసుకునే వాళ్ళంతా అడవిలోకి వచ్చి వాళ్ళు పంట పండించుకుంటామంటే పోలీసులు పంపించి ఆడబిడ్డలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి గిరిజనులు కొట్టినటువంటి ప్రభుత్వం మీది. మీరు ఇంకా పోడు భూముల గురించి మాట్లాడతారా? ఎట్లా అండి? మీరు ఉన్న విషయం ఇవాళ డిమాండ్స్ మీద మాట్లాడుతున్నారు. ఆ డిమాండ్స్ ఏంటో మాట్లాడి ముగించండి. సబ్జెక్ట్ అంతా వదిలిపెట్టి ఎటేటో పోయి చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. ప్లీజ్ అధ్యక్ష, వారి నియోజకవర్గం ముదిగొండలోనే 6,00,000 ఆరుగురిని పొట్టన పెట్టుకున్న సమస్య అప్పుడే మర్చిపోయింది అధ్యక్ష. మీ ప్రభుత్వమే కదా
మీ ప్రభుత్వమే కదా ఆనాడు మర్చిపోయిందా మీ నియోజకవర్గంలోనే 6 రైతుల్ని అధ్యక్ష వారు చెప్పిండ్రు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 9.5 సంవత్సరాల్లో ఎన్పిఏ పేరు మీద 14.5 లక్షల కోట్లని వితరణ చేసినాయి. ఎందుకు ఇచ్చినామని చెప్పేసి అడగలే, ట్యాక్స్ కట్టిన రాలేదు అనలే. ఇవాళ మేము కూడా కొంతమంది వ్యవసాయం చేయకపోయినా రెండో పంటకు వాళ్ళకి నీళ్లు లేకనో వేరే విధంగా చేయకపోయినా కూడా ఇచ్చినాం, బరాబర్గా ఇచ్చినామని చెప్తున్నాం. అందులో అనేక ఎస్సీ రైతులు కానీ ఎస్టీ రైతులు కానీ బీద రైతులు కానీ ఉన్నారు. వారు కూడా దాని మీద వైట్ పేపర్ పెట్టండి. ఈ యొక్క రుణమాఫీ మీద నేను మీ అందరు కూడా వీరు చెప్పిండ్రు మొదటిసారి 16,000 కోట్లు ఇచ్చినాం, రెండోసారి 18,000 కోట్లు ఇచ్చినాం, 19,000 కోట్లకు 12,000 కోట్లు ఇచ్చినాం, 28,000 కోట్లు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి రుణమాఫీ మీద పెట్టింది ఒక కేసీఆర్ గారు తప్ప ఈ దేశంలో ఎవరు పెట్టలే. వారు చెప్పారు మజీద్ హుసేన్ సాబ్ 40 మినిట్స్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆల్ 40 మినిట్స్ ఇచ్చాము. మీరు 40 మినిట్స్ వాళ్ళు ఇంటర్వ్యూని అయిన టైం తీసేస్తే ఆల్మోస్ట్ ఆల్ 40 మినిట్స్ ఇచ్చాము. జస్ట్ క్లోజ్ చేయండి పల్లరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. ఎట్లా ఉందంటే అధ్యక్ష జగదీష్ రెడ్డి గారు రుణమాఫీ ఎంత ఉందంటే వారు చెప్పారు 41,000 కోట్ల దాకా వస్తుందని మొత్తం కూడా ప్రెస్ లీక్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 31,000 కోట్లకు అయిపోయిందని చెప్పారు. బడ్జెట్ లో 25,000 కోట్లు అని చెప్పారు. ఎట్లుందంటే వీళ్ళది పంచపాండవులు ఎంతమంది అని చెప్పి అడిగినట్లయితే మంచం కోలవలే ముచ్చటగా ఇద్దరని ఒక అంకేసినట్టుంది అధ్యక్ష. వీళ్ళది ఏముందని అంటే ఇవాళ 31,000 కోట్లు కాదు దరిదాపుగా 40,000 కోట్ల పైన రుణమాఫీ ఉన్నది. దానికి ఎందుకంటే అధ్యక్ష అనేక మీరే అన్ని రుణమాఫీ చేసినాము ఇన్ని విడతలు కానీ గొప్పగా చెప్పారు. మరి 40,000 కోట్లు ఎట్లా మిగిలినాయి? మేము వచ్చినాక అయిందా? మీరు నిన్న మేమంటే ఈ 10 నెలలనే అయిందా? ఒక్కసారి మాట్లాడేటప్పుడు కూడా మీరు కరెక్ట్గా చూసుకొని మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. రుణమాఫీ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అంటే వీళ్ళందరూ కూడా మేము చాలా మంది ఒక 100 తీసుకొచ్చిన అధ్యక్ష. కుటుంబంలో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు. ఒక కుటుంబంలో భార్యాభర్త, 2 కొడుకు 2 కోడళ్ళు ఉన్నట్లయితే వాళ్ళలో ఎవరైనా ఒక ఉద్యోగం ఉన్నట్లయితే మిగతా 6 కూడా రావట్లేదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష మీరు ఏదైతే జీవో ఇచ్చిందో జీవోలో రేషన్ కార్డు ప్రకారమే చేస్తా అన్నారు. పిఎం కిసాన్ యొక్క నిబంధనలు పెట్టింది. పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి మోడీ గారు ఏం చేసిందంటే 13 కోట్ల మందికి ఇస్తానని చెప్పేసి 13 కోట్ల మందికి ఇస్తానని చెప్పేసి 11 కోట్లతో స్టార్ట్ చేసి ఇలా 3 కోట్ల మందికి మాత్రమే పిఎం కిసాన్ ఇస్తున్నారు. కాబట్టి పిఎం కిసాన్ నిబంధనలు కానీ రేషన్ కార్డు కానీ ఉద్యోగి కానీ లేకపోతే వీటన్నిటి మీద రావడం వల్ల వీళ్ళందరికీ కూడా చాలా మందికి రావలే అధ్యక్ష. ఇవన్నిటిని కూడా మీరు దయచేసి సరిచేసి ఏదైతే మీరు చెప్పినరో దాని చెప్పిన ప్రకారం రైతులు చేస్తే ఎందుకు రాదని చెప్పేసి అంటే పాస్బుక్ లేదని చెప్పేసి పహానీల మీద కూడా మనం ఇస్తుంటాం అధ్యక్ష. కాబట్టి పాస్బుక్ ఉన్నా లేకున్నా ఎవరికైతే మీరు చెప్పిండ్రు ఏకకాలంలో రుణమాఫీ మీరు అలా గొడవ పెడితే బాగుంటుంది. రామారావు గారు ఆల్మోస్ట్ ఆల్ 45 మినిట్స్ ఇచ్చాము. మీరు కంక్లూడ్ చేయకుండా ఎలా చెప్పండి? మీరు వారికన్నా ముందు మాట్లాడిన సభ్యులు కూడా చూశారు. 15-16 మినిట్స్ మించి ఎవరికి ఇవ్వలేదు. క్లోజ్ చేయండి, కొంచెం క్లోజ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష మేము అడిగేది ఏదైతే ఇప్పటికైనా రైతులు ఇబ్బంది పడుతున్నారో ఇవాళ దరిదాపుగా 40,000 కోట్లకు సంబంధించిన రుణమాఫీ ఉన్నది. దాన్ని ఏదో అరకొరగా చేసినట్టు కాకుండా దాన్ని మొత్తం కూడా పాస్బుక్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ తీసుకున్న వాళ్ళకి డిసెంబర్ 9 తర్వాత ఎవరైతే వాళ్ళు మళ్ళీ మీరు ఏమని చెప్తున్నారంటే డిసెంబర్ 9 తర్వాత దీనికి అందరూ మిత్తి వసూలు చేస్తున్నారు. మిత్తి వసూలు చేయకుండా రేషన్ కార్డును చూడకుండా పాస్బుక్ మాత్రమే చూసి ఉద్యోగం అని ఐటీ జాబ్ అని రకరకాల నిబంధనలు పెట్టారు. మేము చెప్పేది ఏంటంటే మీరు ఆంక్షలు నిబంధనలు పెట్టి కటింగులు చేయకండి, ప్రోత్సాహం చేయండి. మీరు ఏదైతే వాదన చెప్పినరో 2 లక్షలు ఏకకాలంలో చేస్తా అని చెప్పారు. అట్టరుగా ఫెయిల్ అయినరు. మొత్తం కూడా భారతదేశంలోనే అతిపెద్ద రైతులకు చేసిన మోసం ఇది, అతిపెద్ద మోసం ఇది. కాబట్టి మినిస్టర్
మినిస్టర్ గారు ప్లీజ్. అధ్యక్ష, ఒక పంట కాలం ముందు మొదటి సంవత్సరంలోనే మల్లా గారు ప్లీజ్ కొంచెం మీరు చెప్పారు, నేను నిన్న మీరు చెప్పినటికన్నిటికీ కూడా సమాధానం ఉంది. దయచేసి తెల్ల కార్డు కుటుంబం యొక్క నిర్ధారణ పాస్బుక్కులతోటే చేస్తాము. గత 5 సంవత్సరాల్లో ఏదైతే 12-12-18 నుంచి 9-12-23 వరకు 5 సంవత్సరాల్లో అంతకుముందు జరిగినటువంటి రుణమాఫీ కూడా 5 సంవత్సరాలు ఎవరైతే బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో అందరి లెక్కలు అడిగాం అధ్యక్ష. అడిగిన ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచుల నుంచి మాకు వచ్చినటువంటి లెక్క ప్రకారంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఆ కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తామని చెప్పాం. పాస్బుక్ కుటుంబ నిర్ధారణ కోసమే పాస్బుక్ లేనటువంటి వ్యక్తుల దగ్గర కూడా కుటుంబాల దగ్గరికి మా అధికారులే వెళ్ళి కుటుంబాన్ని నిర్ధారణ చేసుకొని ఆ కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము. ఒకేసారి అంటే ఈ పంట కాలంలోనే చేస్తామని చెప్పాము. 15 రోజుల్లోనే 2 టర్ములు చేశాము. ఇంకొక 15 రోజుల్లోనే మీ ముందే మిగతాయి కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ ప్రభుత్వం అన్న మాటకి నిలబడి ఉంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు. అప్పు తీసుకున్నటువంటి పంట రుణం తీసుకున్నటువంటి కుటుంబం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. దయచేసి గౌరవ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం టైం మెయింటైన్ చేయండి మీరు. అయ్యా మీరు చెప్పినట్టు నిజంగా చేసినట్లయితే మంచిగానే జరుగుతుంది. దాని ప్రకారం ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని వేల కోట్లు అవుతాయి, డిసెంబర్ 9 తర్వాత జరిగిందా? డిసెంబర్ 9 వరకు మీరు చేస్తామన్నారు. డిసెంబర్ 9 తర్వాత ఇప్పటి వరకు అయినట్లయితే దాని మీద మిత్తి వసూలు చేస్తున్నారు, వడ్డీ వసూలు చేస్తున్నారు. దాన్ని వడ్డీని కానీ అది కానీ వసూలు చేయకుండా దాన్ని కూడా ఖచ్చితంగా మీరే మాఫీ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన కోరుతున్నా. ఇది అధ్యక్ష, చివరికి జనగామ సంబంధించిన 2 విషయాలు మాకు కాన్స్టిట్యున్సీలో అధ్యక్ష ఇవాళ జనగామలో దరిదాపుగా 1,60,000 ఎకరాలకు ఇవాళ మనం నాటేస్తాం అధ్యక్ష. ఇవాళ 60-70 ఎకరాలకు కూడా రాలే. మనకు రెండు విధాలుగా నీళ్ళు వస్తాయి అధ్యక్ష. మా ఇలానే చెప్పిండు దాన్ని మొత్తం కూడా తపాస్పల్లి నుంచి తీసుకోవాలని. తపాస్పల్లి కానీ, లద్నూరు కానీ, కనపైనగూడెం కానీ, లేకపోతే మొత్తం అక్కడ ఉన్న గండిరామారం కానీ మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. నీళ్ళేమో గోదావరిలో విపరీతంగా పోతున్నాయి. దయచేసి వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు లేరు కాబట్టి, ఖచ్చితంగా మా యొక్క చెరువులు, మా యొక్క రిజర్వాయర్లు ఎప్పటిలాగా నింపి వాటికి నీళ్ళు ఇచ్చినట్లయితే 2 నెలలైంది అధ్యక్ష, నారు పోసి నారు ముదిరిపోతున్నది. దరిదాపుగా 30-40% మాత్రమే నాటేసినాం. కాబట్టి అదొకటి. రెండవది అధ్యక్ష, ఈ పశుసంవర్ధక శాఖలో మిగతా విషయాలు మాట్లాడకపోయినా ఒకటి పాడి రైతులకు సంబంధించింది 3 నెలలైంది అధ్యక్ష, మీరు ఇంతవరకు ఇవ్వలేదే. ఆ 3 నెలలతో పాటు 4 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, అది కూడా ఇవ్వలే. 4 రూపాయలకు 1 రూపాయి కలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 రూపాయలు ఇస్తామన్నారు. మజీద్ సాబ్, మజూద్ హుసేన్ జీ ప్లీజ్. స్పీకర్ సాబ్, ఆల్మోస్ట్ ఆల్ 50 మినిట్స్ ఇచ్చాము, ఇంకేం చేయమంటారు చెప్పండి. 1 మినిట్ భయ్యా, 1 మినిట్ సార్. పాడి రైతులకు సంబంధించింది అధ్యక్ష, జనగామలో మీకు తెలుసు, మీ ఉమ్మడి జిల్లా. దయచేసి మీరు కూడా ఈ జిల్లా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకపోతే అధ్యక్ష. ఒకటి జిల్లా అధ్యక్ష, ఇవాళ పాడి రైతులకు సంబంధించింది అధ్యక్ష 1,20,000 లీటర్ల కెపాసిటీ డైలు ఉన్నాయి. ఇలా తీసుకుంటున్నది దరిదాపుగా 45-50 వేలు మాత్రమే. అక్కడ అత్యంత ఎక్కువగా ఒక జిల్లాలో చూసుకున్నట్లయితే పాడి రైతులు ఎక్కువగా ఉన్న జిల్లా. దయచేసి ఏదైనా ఒక మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే, మాకు పక్కనే యాదగిరి గుట్ట ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన నెయ్యి కానీ, లేకపోతే పాశ్చరైజ్డ్ మిల్క్ కానీ మిగతా కూడా ప్రొడక్ట్ చేసుకున్నట్లయితే ఉపయోగపడతారు. కాబట్టి ఇలా నీళ్ళని ఇమీడియట్ గా ఇవ్వాలని మా తపాస్పల్లిగా మిగతా కూడా రంగనాయక సాగర్ నుంచి కూడా మాకు దూల్మిట్ట నీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఇవాళ ఏదైతే కాళేశ్వరంలో ఉన్న నీళ్ళని ఖచ్చితంగా MMR ద్వారా రంగనాయక సాగర్ నింపితేనే మాకు తపాస్పల్లి పైభాగం ఉన్న దూల్మిట్ట గానీ, మద్దూరు గానీ, చేర్యాల గానీ, కుమరవెల్లిలో ఉండే వాటన్నిటి కూడా నీళ్ళు వస్తాయి.
प्लीज। पैनल स्पीकर साहब, मैं मेरी पार्टी कुलियन मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से स्पोर्ट्स, हाउसिंग, सिविल सप्लाईज, फॉरेस्ट, साइंस